ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా సాగిపోతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు. అయితే వేసవి సీజన్లో మాత్రం వారిని ప్రతికూల పరిస్థితి వెంటాడుతోంది. దీనికి సంబంధించి ఓ రిపోర్ట్. ఎన్నో అడ్డంకుల్ని అధిగమిస్తూ తుది రూపును దిద్దుకుంటున్న కలల ప్రాజెక్టు పోలవరం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనుల వేగాన్ని మరింత పెంచింది. ఇటు నిధుల కొరత వెంటాడుతున్నా కేంద్రం నుంచి తెచ్చుకునే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తూ వస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వేసవి సీజన్లో అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు చెమటోడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు స్పిల్వే పనులు అనుకున్నట్టు సాగుతున్న మిగిలిన స్పిల్ ఛానల్కి సంబంధించిన పనుల్లో వేగాన్ని పెంచలేకపోతున్నారు. దీంతో 5 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వకాల పనులు ఆలస్యమవుతున్నాయి. మరో 2-3 వారాల్లో గోదావరిలో వరద నీరు ప్రవహించే అవకాశం ఉండడంతో పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కన్స్ట్రక్షన్ కంపెనీని కోరుతున్నారు ప్రాజెక్ట్ అధికారులు. మరోపక్క ఇసుక నేలల్ని గట్టిపరిచే వైబ్రో కాంపోజిషన్ పనులు పూర్తి కావడంతో డయాఫ్రమ్ వాల్ ఫైనల్ డిజైన్ అనుమతుల కోసం ఇంజనీర్లు ఎదురుచూస్తున్నారు. ఇటు పోలవరం కుడికాలువ విషయానికొస్తే పనులు పరిగెడుతున్నాయి. అక్విడేట్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. జూన్ 1 నాటికే పోలవరం కుడికాలువ నుంచి గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఆ పనులు కూడా వేగంగానే సాగుతున్నాయి.